తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన సర్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మరోసారి వార్తల్లో నిలిచాయి. తెలంగాణలో చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీకి క్లియర్ గా వివరించినట్లు రేవంత్ తెలిపారు. ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయంగా జరిగిందన్నారు. తెలంగాణలో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి రాహుల్ గాంధీ తప్పక హాజరవుతారన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా ఫాలో అయినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్ వంటిదన్నారు. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కోణంలో కాదు, ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొందరు ప్రజలను ఉద్రేకపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తామన్నారు. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అత్యున్నత ధర్మాసనం ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడని కూడా మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రధానిని కించపరిచేలా తాను ఎక్కడా కూడా మాట్లాడలేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు సైతం అదే విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. తాను కొందరికి నచ్చకపోతే అది తన సమస్య కాదన్నారు. కానీ నా పని నేను చేస్తున్నానని చెప్పారు. తనను ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని అన్నారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను, అమలు చేయకపోతే అడిగేది నన్నే అంటూ స్పష్టం చేశారు. కొంతమంది నాపై అబద్ధపు ప్రచారాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, అలాంటి ఆరోపణలని పట్టించుకునేది లేదని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదని, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మోడీని నిలదీసిండు కాబట్టి బీజేపీలు భయపడి ఈ రోజు కుట్ర చేసి మోడీ మెడల్ వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు. వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు. ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు, కింద ఉన్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు, మొత్తం జనగణన చేసినప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా. లెక్కలు ఎవరు కూడలేదు, లెక్క ఎవరు కట్టలేదు. లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది, ఈ లెక్క తప్పు ఉంది అని అంటే ఇక మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి. ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి. మమ్మల్ని ఈరోజు తప్పు పడితే ఈ తప్పు మాకు కాదు, మీకే నష్టం. ఈ లెక్కలు పక్కాగా తేల్చినాం. ఇవాళ 56.33% బలహీన వర్గాల లెక్క తేలింది ఏబిసిడి ఈ కేటగిరీ కింద. రేపు ఏడికైనా ఏ కోర్టు దగ్గరికైనా వెళ్ళి మీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇది లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో, స్థానిక సంస్థలలో లెక్క తెలుసండి అని సుప్రీంకోర్టు ముందర పోయి నిలబడవచ్చు. ఇవాళ ఎంత మనం 42% ఇస్తామన్నాం. ఇవాళ జనాభా లెక్క 56.33% తేలింది. పక్కా లెక్క తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందర పెడితే కోర్టు కూడా ఈరోజు అభ్యంతరం పెట్టడానికి లేదు.
ఇవాళ చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది.